నమస్కారం అన్న. అన్న ఏ ఊరు, ఏం పేరు అన్న మంది? నాది ఖమ్మం జిల్లా అండి, కారేపల్లి మండలం. ఏం పేరు? కుమార్ అని నా పేరు. ఓకే, మీరు ఈరోజు ఎక్కడికి వచ్చారన్న? నేను గోపాలపురం కామేపల్లి మండలంకి వచ్చాను. గోపాలపురం అనే గ్రామంలో వచ్చాను. ఎందుకు వచ్చారు? బజరంగి విత్తనం అనేది చెప్పారు, ఆ విత్తనం చూడడానికి వచ్చాను. ఈరోజు ఫీల్డ్ పెడితే చూడడానికి వచ్చారా? వచ్చాను. ఓకే, మీరు ఇప్పుడు తోట చూసారు కదన్న. ఇప్పుడు తోట ఇది 4 ఎకరాలు బిట్టు, అంతా ఒకేలా ఉందా, గ్యాప్ వేరేలా ఉందా? అక్కడక్కడ ఏం గ్యాప్ లేదు, బరాబర్ అంతే ఉంది. యాక్చువల్లీ ఎకరానికి 30 క్వింటాల్ సుమారు తేలుతూ ఉంటుంది. అంటే ఎలా, ఏ బేస్ పాయింట్ చూసుకుని చెప్తున్నారు మీరు? కాయ వచ్చేసి కలర్ బాగుంది, కాయ పొడుగు బాగుంది, విత్తనాలు కూడా దాంట్లో గింజలు కూడా బాగా బరువు 70 నుంచి 60% గింజలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఇంకో చెట్టు చూపించండి అన్న, దగ్గర కాపంటున్నారుగా, ఇంకో చెట్టు చూపించండి. ఇది చూడండి ఒకసారి, ఎంత నీట్గా ఉందంటే తాలకాయ కూడా లేదు. చూడండి ఒకసారి, తాలు కూడా లేదు అసలు. ఏ నెల అన్నది? ఫిబ్రవరి 9వ తారీఖు, ఏ నెల? 2వ నెల 2026. ఓకే, ఇప్పటికీ తోట ఏరియాకు ముందు ఎన్ని క్వింటాల క్రాప్ సెట్ అయిందన్న? సుమారు ఏరియా కన్నా ముందు క్రాప్ సెట్టింగ్ అయితే ఇప్పుడు మామూలుగా అయినా 30 క్వింటాల్ అయితే ఓవరాల్ గా తేలుతా ఉంటుంది. ఒక మొదటి క్రాప్ 30 క్వింటాల దిగుబడి ఆల్రెడీ రైతుకుంది. 100% ఉంది. ఇప్పుడు మనకి ఇంకా 20 రోజులు టైం ఉంది. ఓకే, ఇప్పుడు స్ప్రే చేస్తే ఇంకా సెట్ అవుతుందా? కొంచెం ఇంకా ఒక 10% 20% మందం కాయలు కాస్తా ఉంటాయి. అంటే ఒక 5-6 క్వింటాల్ క్రాప్ సెట్ అయితే ఇంకా అవుతుంది. అంటే ఎకరాకి ఇచ్చిన తర్వాత అవుతుంది. ఎకరాకి యావరేజ్ గా ఈ విత్తనం ఎంత ఇస్తుంది దిగుబడి? ఎకరానికి 30 నుంచి 32 క్వింటాలు ఫైనల్. 30 నుంచి 32 క్వింటాలు నుంచి 30. మీరు చెట్టు హైట్ ఎంత ఉందన్న? సుమారు 5 అడుగులు ఉంది. 5 అడుగులు ఉంది. ఈ హైట్ ఉండడం వల్ల మనకు దిగుబడి పెరుగుతుందా అన్న? బరాబర్ పెరుగుతుంది. హైట్ తక్కువ ఉంటే దిగుబడి తక్కువ ఉంటుంది, హైట్ ఎక్కువ అయితే దిగుబడి పెరుగుతూ ఉంటది. ఓకే, ఇప్పటికి ఈ ఆకులు ఎలా ఉన్నాయి? నల్లిని తట్టుకుంటుందా? దీని వ్యవహారం ఏంటి? బ్రహ్మాండంగా నల్లికి తట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, పూతలో నల్లి అనేది కూడా లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఒక్క నల్లి అనేది లేదు. దీని వల్ల నల్లి లేని వల్ల ఎడల ఇది కాయ అన్నది ఎమ్మటే, పూతలో ఉన్న కాయ ఎమ్మటే కాయ ఏర్పడతా ఉంది. అంటే ఎందుకు వేరే విత్తనాలది ఫ్లవర్ ఎందుకు ఆగట్లేదు, దీనికి ఎందుకు ఆగుతుంది? అయితే విత్తనానికి బట్టి రిజల్ట్ ఉంటుంది. విత్తనము ఎంచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. ఇది బజరంగి అనే విత్తనానికి నల్లి అటాక్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, వేరే ఆప్షన్ వేరే విత్తనాలకైతే కొంచెం ఎక్కువ నల్లికి అటాక్ అయి ఉంది. ఇది నల్లికి అటాక్ తక్కువ అయి ఉంది. మీరు ఎన్ని ఎకరాల తోట సాగు చేస్తారు? 2 ఎకరాలు వేసానండి. మీ తోట ఎలా ఉందన్న? పర్లేదు, యావరేజ్ గా అయితే 25 అలా తేలుతా ఉంటుంది, ఇంత అయితే ఉండదు. ఓకే, మీరు 2 ఎకరాల తోట సాగు చేస్తారు, ఫీల్డ్ చూడడానికి వచ్చారు ఈ రోజు. మీ అభిప్రాయం ఇలా ఉంది. నేను చెప్పాను. ఇప్పుడు వేరే రైతులకి మీరు ఎలా ధైర్యం ఇవ్వగలుగుతారు? ఇప్పుడు మీ వీడియో ఎక్కడో తిరుపతి నుంచి, ఏదో పల్నాడు, ఏదో జిల్లా, కృష్ణా జిల్లా నుంచి రైతులు చూస్తారు. ఓకే, మీరు చెప్పే మాటలు వేరే రైతులు విని నమ్మేస్తాడు కదా. అవును. మీరు ఇప్పుడు తోట చూడడానికి వచ్చారు కాబట్టి మీరు ఆ రైతుకి ఇచ్చే లాస్ట్ ఆ కంక్లూజన్ ఏంటన్నా ఫైనల్ గా? ఒకటండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్పేది, నేను ఒక రైతుని, రైతు బిడ్డని. నేను ఏం చెప్తున్నానంటే, ఈ విత్తనం అనేది బ్రహ్మాండంగా వేయచ్చు, కళ్ళు మూసి, ఇబ్బంది ఏం లేదు. ఎకరానికి 30 క్వింటాలు కాకుండా 28 తేలినా నష్టం లేదు. ఎందుకంటే మాక్సిమం రేట్ అనేది 20,000 ఉంది కాబట్టి ఈ రేటులో ఏ అప్పు ఉన్నా మాత్రం తుడుచుకొని వెళ్ళిపోతుంది. ఓకే, బ్రహ్మాండంగా వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఈ కాయ మార్కెట్ కి తీసుకెళ్తే ఏరికే సుమారు జంటపాట ఒక 20,500 20,000 అయితే ఒక 200 అటో ఇటు అయితే పడుతుంది. 200 అటు ఇటు బరాబర్ ఫిక్స్. మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం? సుమారు ఒక 8 నుంచి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల అనుభవంలో మీరు కాయ కలర్ ని, క్వాలిటీని చూసి జెండా పాటకి 200 నుంచి 300 తేడాలో వెళ్ళిపోతుందని అంటున్నారు. బ్రహ్మాండంగా. ఓకే అన్న, మీ సలహా సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ కుమార్, ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం. ఓకే.